ఇంతమంది కలల్ని హననం చేస్తున్నా నీకు ఏ పాపం తగలదా, ఏ శాపం తగలదా? మామా నమస్తే. రాజు వెడ్స్ రాంబాయి మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఆ వీడియోలో నిన్న నైట్ అంతా చూస్తా ఉండే. వాళ్ళ ఎమోషన్స్ అన్ని చూస్తా ఉంటే నా లోపల ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అయింది. నువ్వు కూడా అక్కడే కదా ఉండాల్సింది, సినిమాల్లోనే ఉండుంటే వదిలేయకుండా ఈ పాటికి ఏదో ఒకలాగా నిలబడేవాడివి. అలాంటి ఒక స్టేజ్ మీద నీ సక్సెస్ ని నువ్వు సెలబ్రేట్ చేసుకునేటోనివి, ఆ ఎక్స్పీరియన్స్, ఆ కిక్ నువ్వు కూడా ఫీల్ అయ్యేటోనివి అని అనుకుని ఉండే. గుండె లోపల ఒక చిన్న తడి. కానీ ఏం చేస్తాం, డబ్బు కోసం అని చెప్పేసి ఫ్లైట్ ఎక్కి వచ్చేసినాం, తప్పదు. రాజేంద్ర ప్రసాద్ గారిది ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది మామ డబ్బు గురించి, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అనంటే అని. అదే ఫార్మాట్ లో నా ఎమోషన్ చెప్పాలంటే, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావనంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్న ఒక మిడిల్ క్లాస్ కుర్రాన్ని వాడి కళలకి దూరం చేస్తా అన్నదంట. జాబు లేని ఒక మగాన్ని రెస్పెక్ట్ కి దూరం చేస్తా అన్నదంట. వాడి సంతోషాన్ని దూరం చేస్తా అన్నదంట. నిన్నిస్తేనే పుట్టిన కాయం నిన్నిస్తేనే కాలుతుంది, ప్రాణం లేని నీ వల్లే ఇక్కడ ప్రాణం పుట్టాలన్నా గిట్టాలన్నా, నన్ను శాసించే నిన్ను నేనే సృష్టించుకున్నా కదా ఓ పచ్చనోటు, ఇంతమంది కలల్ని హననం చేస్తున్నా నీకు ఏ పాపం తగలదా, ఏ శాపం తగలదా?